Hello all, welcome to my channel Career Sparks with Sindhu. సో అందరు ఎలా ఉన్నారు? సమ్మర్ హాలిడేస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారా? మరి ఈ thumbnail చూడంగానే మీకు కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థమైపోయింది కదా? కరెక్ట్, కాన్సెప్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వర్సెస్ స్కిల్. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద టాపిక్, మీ పేరెంట్స్ అందరికీ ఒక క్వశ్చన్. నిజంగానే మీ పిల్లలకి ఎక్కువ మార్క్స్ వస్తే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోతుంది అని అనుకుంటున్నారా? అలా ఆలోచిస్తున్నారా? అయితే కనుక మీరు ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీ ఆలోచనకి ఒక ఆన్సర్ దొరుకుతుంది. నౌ లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద టాపిక్. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి 10th లో 90% రావాలని అండ్ అలాగే ఇంటర్లో 95 ఆర్ ఎబో రావాలని ఆలోచిస్తారు. వాళ్ళ ఆలోచనలో తప్పేమీ లేదు. ఎందుకు అని అంటే వాళ్ళ పిల్లలకి ఒక బ్రైట్ ఫ్యూచర్ అండ్ బెటర్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ వాళ్ళ ఆలోచనలో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి వాళ్ళు ఒక ప్యాటర్న్ని సెట్ చేసేసారు, అలాగే ఫాలో అవ్వాలని అనుకుంటారు. అదేంటి అంటే ఫస్ట్ స్కూల్, నెక్స్ట్ కాలేజ్, ఆ తర్వాత ఏదో ఒక డిగ్రీ, తర్వాత జాబ్, అంతే లైఫ్ సెట్. కానీ ఈ ట్రెండీ టెక్నాలజీలో నిజంగా ఈ ప్యాటర్న్ ఫాలో అవుతున్నారా అంటే అబ్సల్యూట్లీ నాట్. ఎందుకో తెలుసా? ఇక్కడ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండడం ఇంపార్టెంటే అండ్ అది కంపల్సరీ కూడా. బట్ ఇక్కడే స్టూడెంట్స్ చేసే ఒక మిస్టేక్ ఏంటి అంటే స్కిల్ అనేది ఇగ్నోర్ చేస్తున్నారు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. మీకు మ్యాథ్స్లో 100/100 వచ్చింది, సూపర్. కానీ మీ రియల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఈఎంఐ క్యాలిక్యులేట్ చేయడం రాకపోతే మీకు మార్క్స్ వల్ల ఏం యూజ్ ఉంది? అండ్ అలాగే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, మీకు ఒక ప్రాఫిట్ ఆర్ లాస్ అర్థం కాకపోతే సబ్జెక్ట్ మీద ఏం గ్రిప్ ఉన్నట్టు? ఆలోచించుకోండి మరి. అండ్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్, ఇంగ్లీష్లో మీకు ఫుల్ మార్క్స్ వచ్చాయి, బట్ మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతే, స్టేజ్ మీద కాన్ఫిడెన్స్గా పెర్ఫామ్ చేయకపోతే మీకున్న మార్క్స్కి ఒక వాల్యూ ఏంటి? ఇంజనీరింగ్ చేశారు, టెక్నికల్లో మీరు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతున్నారు, టీంలో వర్క్ చేయకపోతే ఆ సబ్జెక్ట్ వల్ల యూజ్ ఏంటి? రిమెంబర్, నాలెడ్జ్ ఉండి దానికి ఒక సరైన రైట్ అప్లికేషన్ లేకపోతే అది ఇన్కంప్లీట్ ఎడ్యుకేషన్ అనే అంటారు. మీకు తెలుసా, ఇండియాలో ఎవ్రీ ఇయర్ lakhs ఆఫ్ పీపుల్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారు, కానీ చాలా మంది అన్ఎంప్లాయ్మెంట్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకో తెలుసా? ప్రాబ్లం మార్క్స్లో లేదు, ప్రాబ్లం స్కిల్స్లో ఉంది. ఇప్పుడున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మిమ్మల్ని ఏం అడుగుతున్నాయో తెలుసా? మీ మార్క్ షీట్ అడగట్లేదు, మీ పర్సంటేజ్ అడగట్లేదు. అడిగేదల్లా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా, లేకపోతే మీరు అడాప్టబిలిటీనా, లేకపోతే మీరు ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా, ఇలాంటివి అడుగుతున్నారు. సో ఇప్పటి నుంచే మీరు ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే మీ కెరియర్ని ఒక వైజ్గా డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ గో బ్యాక్ ఇన్ టు ద ఓల్డెన్ డేస్. అసలు మన పేరెంట్స్ ఎడ్యుకేషన్ గురించి మీకు ఎవరికైనా తెలుసా? వాళ్ళల్లో చాలా మంది హైయర్ ఎడ్యుకేషన్ అఫోర్డ్గా చేయలేరు. వాళ్ళని తీసుకోండి ఎగ్జాంపుల్. కానీ వాళ్ళల్లో ఒక స్ట్రెంగ్త్ ఉంది, అదే స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ టైలర్ తీసుకోండి, లేకపోతే మెకానిక్, కార్పెంటర్. వీళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ ఎఫోర్డ్ చేయకపోయినా వాళ్ళకున్న ఒక స్కిల్ అనే టాలెంట్తో మనీని డెవలప్ చేసుకున్నారు, అలాగే వాళ్ళ ఫ్యామిలీని సస్టైన్ చేసుకున్నారు. అప్పట్లో ఎడ్యుకేషన్ తక్కువ, స్కిల్స్కి ఎక్కువ. మరి ఇప్పుడు ఎడ్యుకేషన్ తక్కువ, స్కిల్స్ తక్కువ. ఇంకా చెప్పాలంటే నో స్కిల్స్. ఎడ్యుకేషన్ ఎక్కువగానే ఉంది, బట్ ఇప్పుడు ఎడ్యుకేషన్లో కన్నా స్కిల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్సే తీసుకున్నాం ఇప్పుడు. నరేంద్ర మోడీ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్లోనే వరల్డ్లో నెంబర్ 1 ప్లేస్ అయ్యారు. అండ్ అలాగే సచిన్ టెండూల్కర్ అకాడమిక్స్ కన్నా క్రికెట్ స్కిల్తో లెజెండ్ అయ్యారు. అండ్ స్టీవ్ జాబ్స్ కాలేజ్లో డ్రాప్ అవుట్ అయ్యి క్రియేటివిటీతో తన మార్కును సృష్టించారు. అండ్ ధీరుభాయ్ అంబానీ బిజినెస్ స్కిల్తో ఒక ఎంపైర్ని బిల్డ్ చేశారు. వీళ్ళందరికీ ఒకే ఒక ఏంటి అని అంటే స్కిల్ అనే కాన్సెప్ట్. ఇందాక నుంచి స్కిల్ 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 అని అంటున్నా, కానీ అసలు స్కిల్ అంటే ఏంటి అనేది ఎంతమందికి తెలుసు? స్కిల్ అంటే మనం చదువుకున్న సబ్జెక్ట్ని రియల్ లైఫ్లో యూజ్ చేయగలే ఎబిలిటీ అనేదే స్కిల్ అంటారు. అది ఎవరికైనా ఉంటే గనక నిజంగా యూ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్. అండ్ నౌ
పేరెంట్స్ మీ పిల్లలకి మార్క్స్ గురించి ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు. అండ్ అలాగే వాళ్ళని ఎవరితోనూ కంపేర్ చేయొద్దు. వాళ్ళకి ఉన్న ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయండి. వాళ్ళ ఎక్స్పోజర్కి ఫ్రీగా ఇవ్వండి. అండ్ అగైన్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనేది తెలుసుకోండి. అండ్ పిల్లలు, మీరు స్టూడెంట్స్, మీకు స్కిల్తో పాటు సబ్జెక్ట్ కూడా ఉండాలి. అండ్ సబ్జెక్ట్తో పాటు స్కిల్ కూడా ఉండాలి. సబ్జెక్ట్ ఇంపార్టెంటే, కానీ స్కిల్ కూడా ఇంపార్టెంట్. స్కిల్ ఒక పర్సెంట్ మీరు డెవలప్ చేసుకున్నా కానీ డైలీ ఒక 1 year తర్వాత మీలో చేంజ్ మీకే తెలుస్తుంది. సబ్జెక్ట్తో పాటు డైలీ ఒక 1 hour స్కిల్ మీద ఇంట్రెస్ట్ చూపించండి. లైక్ ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు ఆన్లైన్లో, లేకపోతే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేయొచ్చు, స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మీకు బుక్స్లో దొరకవు, డైలీ ప్రాక్టీస్ మీదే దొరుకుతుంది. అండ్ మీకు తెలుసా, స్కిల్స్తో ఇవాళ కంపెనీస్నే రూల్ చేస్తున్నారు. బయట వీళ్ళకున్న ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. బట్ మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అనేది మీకే తెలుస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ మీకు మార్క్స్ని ఇస్తే స్కిల్స్ మీకు లైఫ్ ఇస్తుంది. మార్క్స్ మిమ్మల్ని ఎగ్జామ్స్లో గెలిపిస్తే స్కిల్ మిమ్మల్ని లైఫ్లో గెలిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ యువర్ థాట్స్. ఇలాంటి రియల్ కంటెంట్ వీడియోస్ కోసం ఛానల్ని చూస్తూ ఉండండి. అండ్ మీరు సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అండ్ అలాగే సబ్జెక్ట్తో పాటు స్కిల్కి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేది కమెంట్స్లో నాకు చెప్పండి. అండ్ దిస్ ఈజ్ సింధు సైనింగ్ ఆఫ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.